చూస్తారు షో, అప్పుడు అర్థమవుతుంది. డైరెక్టర్ అది టీజర్ చూసినప్పుడు చాలా ఇన్నోసెంట్గా బబ్లీ క్యారెక్టర్ కనిపించింది మీది. సో లాస్ట్కి వచ్చేప్పటికి అంటే ఇన్నోసెంట్ కనిపించిన లాస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మీ ఫాదర్తో మాట్లాడతారు కదా, సో దానికి చాలా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్ కానీ, మన ట్రోలింగ్ చేశారు కదా. సో ఆ తర్వాత ఏదైనా సీన్స్ డైరెక్టర్ డిస్కషన్ చేశారా, ఈ సీన్స్ ఉంచాలా వద్దా, రేపు పొద్దున రిపీట్ అవ్వచ్చేమో అని చెప్పి? అంటే అర్థం కాలేదు. లాస్ట్ టీజర్లో లాస్ట్లో ఆన్లైన్ క్లాసెస్ మీరు ఫాదర్ డోర్ కొడతారు కదా, టీజర్ తర్వాత డిస్కస్ చేసాం. ఎస్ ఎస్. అది అంతా డైరెక్టర్ సార్ ఇంకా మార్తాండ్ గారు చూసుకున్నారు. మార్తాండ్ సార్ అంతా అంటే మీ పర్సనల్గా కొంచెం నెగిటివ్ వచ్చి ఉంటాయి కదా కామెంట్స్, అవి చూసిన తర్వాత మీరు ఏమైనా డిస్కస్ చేశారా ఇప్పట్లో? లేదండి, టీజర్లో ఉంది అంటే మేము చెప్పాల్సిన కంటెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి అట్లా ఏం డిస్కస్ చేయలేదు, అలా ముందుకెళ్ళాను. డైరెక్టర్ గారు ఎక్కడండి? ఇక్కడ రైట్, చెప్పండి. సో మార్తాండ్ కే వెంకటేష్ గారికి చాలా క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఆయన ఎడిటింగ్ టేబుల్ పైనే కన్వే చేసేస్తారు, సినిమా బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగాలేదు, ఒక రివ్యూ చెప్తారు ఆయన మీకు. సో ఏం చెప్పారు హుషారు పిట్టలు ఫుల్ కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ అంతా? ఒక్కటైపోగానే భిక్షు నువ్వు మంచి సినిమా తీసినావు అంటే ఈ టైప్ ఆఫ్ ఒక ఎమోషన్ ఈ టైప్ ఆఫ్ కొంచెం ఇలా ఉన్న కంటెంట్ బ్లెండ్ చేసి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చావు. ఈ సినిమాని ఒక పెద్ద చేతిలో పడాలి, ఇది వెళ్ళినప్పుడు అందరు రీచ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఆయన సురేష్ ప్రొడక్షన్ గారికి తీసుకొచ్చింది ఆయన్నే, సారే. చాలామంది చెప్పాడు ఈ సినిమా బాగుంది, చిన్న సినిమా బాగుంది అని. మొదటి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి అనుకుంటున్నప్పుడు మన సినిమా పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేస్తే మన సినిమా బాగుంటే వాళ్ళే తీసుకొస్తారనేది నమ్మకం అనుకున్నాను నేను ఇంటోని. ఈ సినిమాతో అది రుజువు అయింది. డైరెక్టర్ గారు ఎక్కడండి? అక్కడ అదే యాక్చువల్గా మీ టీజర్ నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా మంచి సీన్స్ ఏదైతే యూత్ అట్రాక్ట్ అవుతారో ఆ సీన్స్ ఉండడం. అయితే మీరు ఇప్పుడు తర్వాత వదులుతున్న కంటెంట్ని బట్టి మీరు కేవలం ఇంటిమేట్ సీన్సే కాకుండా మంచి ఇంటెలిజెంట్ రైటింగ్ తోటి మంచి సబ్జెక్ట్ తోటి వస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే కొంతమంది ఏంటంటే యూత్ ఆ సీన్స్ని బట్టే థియేటర్కి వస్తారు, రేపు మళ్ళీ వాళ్ళు థియేటర్కి వచ్చాక వాళ్ళు అప్సెట్ అయ్యే విధంగా ఏమైనా ఉంటుందా? నేను వాళ్ళని అప్సెట్ చేయను, ఏమండి వాళ్ళని అప్సెట్ చేయను, ఆగం చేయను. అన్నీ అంటే సార్ చెప్పారు ఈ హుషారు పిట్టలు అనే సినిమా మెసేజ్తో పాటు కమర్షియల్గా ఉండే అంటే చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పా, ఏ సినిమా చెప్పాలన్నా చక్కగా చెప్తే ఒక నేను చెప్పాను మెసేజ్ చెప్తే డాక్యుమెంటరీ అయితే ఎవరు చూడు. ఇప్పుడు స్పీచ్లే చూస్తుంటే కొంచెం బొరు కొడితే అందరు కిందకి వేసుకుంటారు. 2 గంటల సినిమా నేను కూర్చోబెట్టాలంటే 100% ఒక అన్నీ ఉండాలి, దాంట్లో అన్నీ ఉంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది 100%. నెక్స్ట్ ఇటువంటి క్యాంపస్ ఎంటర్టైనర్స్ కానీ రామ్ కామ్స్ కానీ యాక్చువల్గా ఇండస్ట్రీకి హిట్స్ ఉన్నాయి చాలా మటుకి. అవును సార్. అయితే చాలా మూవీస్లో క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి పిల్లలు గెలవడం అనేది జరుగుతుంటుంది, పెద్దలు ఊడిపోవడం పిల్లలు గెలవడం. మీ సినిమా ద్వారా ఏమైనా కొత్త ఫినిషింగ్ కొత్త ఎండింగ్ ఏమైనా చూపించే ప్రయత్నం చేశారు? యాక్చువల్గా నేను కొత్తగా ఏం లేదండి, రియల్గా జరుగుతున్న కథనే తీసా, రియలిస్టిక్గానే ఉంటుంది. డైరెక్టర్ గారు సెన్సార్ కొత్తగానే ఉంది, కొత్తగానే ఉంటుందండి క్లైమాక్స్? మీరు అనుకున్నది మాత్రం ఉండదు. ఓకే, ఆల్ ది బెస్ట్. సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఏంటి సార్? లైక్ సినిమా చూసాక ఆయన కట్స్ చెప్పారా లేకపోతే యాస్టీజ్? దీని గురించి మళ్ళీ ఒక Q&Aలో డిస్కస్ చేద్దాం. భిక్షు గారు చెప్పాను మేడం, మీకోసం చూస్తున్నా ఎప్పుడు అడుగుతారని. ఒక్కసారి అంతకన్నా డ్యాన్స్ చేస్తుందండి జింకు చిక్కు, ఒక్కసారి నవ్వచ్చు కదా, అందరు నవ్వుతారు. ఎప్పుడు సీరియస్గా ఉంటారండి మీరు, ఎప్పుడు క్వశ్చన్ అడగారు వస్తారు గట్టిగా సీరియస్గా కాదు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అందరూ స్పీచెస్కే ఫోన్లు చూస్తున్నారు అని చెప్పారు కదా. అవును మేడం. సో ఆ కాసేపు ఒక అరగంట ప్రెస్ మీట్కే విసుగొచ్చి ఫోన్లు చూస్తారు ఎవరైనా, అది కామన్, కొంచెం ల్యాగ్ ఎక్కువైతే. బట్ సినిమా విషయంలో 2.5 గంటల సినిమా విషయంలో ఎక్కడ కూడా అంటే ఫోన్ చూడకుండా చూసిన సినిమా